హలో ఫ్రెండ్స్, ఇవాళ రాయలసీమ స్పెషల్ పల్లి చట్నీ అలాగే పులగం ఎలా చేయాలో చూద్దాము. ముందు స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని 1 కప్పు పెసరపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి. పెసరపప్పు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని 1 గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసులు రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ పెసరపప్పు బాగా 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి వేరుశనగ పప్పు ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మన కారానికి తగ్గట్టు ఒక 10-15 ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి మనము 1 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయేటప్పుడే మనము 2 టమోటాలని ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. టమోటాలు అనేది మరీ ఎక్కువగా మెత్తగా అవనవసరం లేదు. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే సాల్ట్, పల్లీలు కొద్దిగా పొట్టు తీసి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. టమోటాలు, ధనియాలు, జీలకర్ర ఇవి కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని లైట్గా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 10 చిన్నుల్లిపాయ రెబ్బలు పొట్టుతో సహా వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. ఈ చట్నీలో కొంచెం బరకగా ఉన్నప్పుడే మనం చట్నీ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మనము ఇలా పచ్చివే కట్ చేసి యాడ్ చేసుకున్నామంటే ఈ చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మనకు పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వచ్చేసి పులగం ఎలా చేయాలో చూద్దాము. మనం పెసరపప్పు వచ్చేసి ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా, రైస్ పెసరపప్పు. ఇప్పుడు రైస్ కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు. పోపు దినుసులు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొన్ని టమోటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే. అలాగే ఈ టైంలోనే మనము రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి లైట్గా. ఇప్పుడు వచ్చేసి పెసరపప్పు రైస్ కలిపి 2 గ్లాసులు అనుకోండి, 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కొలత ప్రకారమే నేను యాడ్ చేశాను వాటర్ అనేది. ఈ టైంలో ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకొని మనము ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. కుక్కర్ అనేది మనకు పులగం రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు విజిల్ పోయింది, తీసి చూపిస్తాను నేను. చూడండి, పులగం అనేది వాటర్ కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. 2 గ్లాసులకి నేను 3 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా మనకు పులగం రెడీ అయిపోయినట్లే. ఎప్పుడైనా పండగలప్పుడు మా అమ్మ కట్టెల పొయ్యి మీద చేసేది ఫ్రెండ్స్. ఈ పులగం అనేది చాలా టేస్ట్గా ఉండేది కట్టెల పొయ్యి మీద తయారు చేసినప్పుడు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా పులగం మనకు పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మనం ఇది తీసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.